ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డు తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లో వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే నరేంద్ర మోదీ స్టేడియానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. కాసేపట్లో పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డు తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లో వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే నరేంద్ర మోదీ స్టేడియానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. కాసేపట్లో పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డు తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లో వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే నరేంద్ర మోదీ స్టేడియానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. కాసేపట్లో పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డు తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లో వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే నరేంద్ర మోదీ స్టేడియానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. కాసేపట్లో పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డు తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లో వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే నరేంద్ర మోదీ స్టేడియానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. కాసేపట్లో పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.